ఆకాశాన్ని పట్టజాలు ఆకాశమును భూమిని సముద్రములను సముద్రంలో కలుగజేసిన నినారీయుడి అకరీతున్నవాడు నారగవాడు మహిమ గలదేవి మేము బట్టి వారము ఎన్నిక లేని మనుషులు ఎన్నుకున్నారు ఏర్పరుచుకున్నారు. సత్యవాక్యంలో మీ వాక్యం ద్వారా ఈ వాక్యానికి లోబడి మీ కొరకు ఉన్నతమైన జీవితాలు జీవించదండి మనకు తెలుసు. ఎంతవరకు జరిగిన ఆరాధన కూడా ఉన్నారు నాయన. మొదటి వర్తమానాలు తోడుకున్నారు, రెండవ వర్తమానం వెలుచుంటుంది కదా. మరికొన్ని సంగతుల్లో మీ నెలకు సంఘానికి బోధించండి. మీ ఆత్మ చేత బలపరిచి సహాయం ఇచ్చారు. చేరవచ్చు ప్రతి ఒక్కరిని బలపరుచుకున్నారు. రావాల్సిన వారు సన్నిధికి తోడుకున్న మనం ప్రార్థిస్తూ ఉదయం సభ్యులు మాట్లాడి బలపరిచి ఆరాధన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన మాటలు ప్రార్థించి వడుకుంటున్నాం. ఆమె ప్రభు పేరు మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేసుకున్నాను. దయచేసి కూర్చోండి. సమయం అవుతుంది కనుక మన వాక్య సందేశం ప్రకటన గ్రంథంలో నుండి 7 సంఘముల వివరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 7 సంఘములు, 7 అనగానే సంపూర్ణమైనటువంటి సంఖ్య. 7 సంఘాలలో సంఘానికి ఉన్నటువంటి విలువ ఏంటో మనం గత వారంలో ప్రారంభపు తొలి పలుకులుగా మాట్లాడుకున్నాం. ఇక మొదటి సంఘంలోనికి మనం వచ్చాం. 7 సంఘములు, 7 నక్షత్రములు. నక్షత్రములు అంటే ఏంటో విన్నాం. 7 దీపస్తంభములు అంటే ఏంటో విన్నాం. 7 దూతలు అంటే విన్నాము. ఇవన్నీ దేనికి పోల్చబడింది? సంఘము, నక్షత్రం సంఘము, దీపస్తంభం సంఘము, దూత సంఘము. అంటే సంఘము అనగానే సంఘానికి ఇన్ని పోలికలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సంఘము అనగా కుటుంబం, కుటుంబమే సంఘం. సంఘాన్ని బట్టి కుటుంబాలు ఏర్పడ్డాయి, కుటుంబాన్ని బట్టి సంఘం కాదు. సంఘము అనగా కుటుంబము. ఈరోజు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు, కుటుంబమే విలువ అనుకున్నారు, కుటుంబమే గొప్పది అనుకున్నారు. సంఘాన్ని మర్చిపోయింది సమాజం. సంఘానికి ఉన్నటువంటి విలువ, సంఘానికి ఉన్నటువంటి గొప్పతనము కుటుంబానికి లేదు. ఆ మనిషి బ్రతుకున్నంతసేపు ఆ ఇంటిలో దీపం వెలుగుతుంది. ఎప్పుడైతే ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో ఎవరు లేరో ఆ చీకటి భయమైపోతున్నదో, మన భాషలో చెప్పాలంటే దయ్యాలు పంప అంటారు. ఏమైంది? దయ్యాలు పంప అంటే ఎవరు లేరు. కుటుంబం ఏదో గొప్ప అనుకుంటున్నా, కుటుంబం అంటే ఏదో ఉన్నతమైన అనుకుంటున్నా, కుటుంబం అంటే చెప్పుకోవడానికి ఏముండదు. కుటుంబము అనగా సంఘం. సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘానికి విలువనివ్వాలి, సంఘం హెచ్చించబడాలి, సంఘం గొప్పగా ఉండాలి. కుటుంబము అంటే సంఘమే. కాబట్టి 7 నక్షత్రములు అనగా సంఘములు, 7 దీపస్తంభములు అనగా 7 సంఘములు, 7 దూతలు అనగా 7 సంఘములు. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణత, పరిపూర్ణత అయినటువంటి ముగింపులో ఉన్నటువంటిది 7. ఇక తర్వాత ఏముండదు, సంపూర్తి చేయబడింది, పూర్ణమైంది 7. 7 సంఘముల వివరణ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు నక్షత్రం అంటే ఏంటో విన్నాం, మనం స్తంభం అంటే ఏంటో విన్నాం, దూతలు అంటే ఏంటో విన్నాం. దూతలు వల్ల పంపబడినటువంటి దూతలు, రెక్కలు కలిగినటువంటి దూతలు మనకు కనిపించాలి. ఈ కళ్ళకి చనిపోతేనే కానీ వారు కనిపించదు. ఒక వార్తను తీసుకుని వెళ్ళినటువంటి వారిని దూతగా వ్రాయబడింది బైబిల్లో. ఇక మొదటి సంఘంలోనికి వచ్చి మనం ఎక్కడ వరకు వచ్చామో చెప్పగలరా? ఎఫెసు సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రకటన గ్రంథం 1:10 ఎఫెసు సంఘంలో అడుగు పెట్టాం మనం. ఎఫెసు సంఘం వివరణలో ఉన్నటువంటి మనము కొన్ని మాటలు విని ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 1:10 అమ్మా,
ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా యోహాను గారు ప్రభు దినమందు ఆత్మవశుడిగా పరదేశికి వెళ్ళినటువంటి యోహాను గారికి చూపబడుతున్నటువంటి దర్శనం. ఇదిగో నువ్వు చూచుచున్నవి ఒక పుస్తకములో రాయము. పిల్లలకి చాలాసార్లు చెప్పుకోను నేను, మీ ఇద్దరు వాకింగ్ చెప్పినప్పుడు ఏంటో నవ్వుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. రాత్రి అలాగే నవ్వుకున్నారు. సరిగ్గా మీరు నవ్వుకుంటున్నప్పుడే దొరుకుతున్నారు అనుకుంటాను నేను. నవ్వలేదా? మీ ఇద్దరు మారిపోండి, మీ ఇద్దరు పక్క పక్కన కూర్చుని రాత్రి అలాగే నాకు దొరుకుతారు. మీ ఇద్దరు వాకింగ్ చెప్పేటప్పుడు వినాలి, ఇంకా మాట్లాడుకోకూడదు పక్క పక్కనే. ఇంకోసారి దొరికారంటే ఒకరు ఆ పక్క ఒకరు ఈ పక్క ఇచ్చేవాడు. వాకింగ్ ఎప్పుడు మాట్లాడుకోకూడదు, ఓకేనా? ఎవరి పిల్లలు ఈరోజు ఫ్రెండ్షిప్ డే మాట్లాడే ఏమి ఇచ్చుకున్నారో లడ్డూలా లేదా కేక్ తాడు కట్టేసి ఉంటారు. ఏం ఫ్రెండ్షిప్ డే ఉంటారు? సరే, దాని పక్కన పడండి. 7 సంఘముల మర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక, ఎఫెసు సంఘం ఆసియాలో ఉన్నటువంటి ఒక మహాపట్టణం. ఈ పట్టణం ఇక్కడ క్రొత్త నిబంధన కాలానికి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కాలం, క్రొత్త నిబంధన కాలానికి, పత్రిక పరిచయం జరుగుతున్నటువంటి కాలానికి, క్రొత్త నిబంధన వచ్చినటువంటి కాలానికి ఈ యొక్క ఎఫెసు పట్టణం విగ్రహారాధనతో నింపబడి ఉన్నది. బహు విగ్రహారాధనతో నింపబడినటువంటి ఈ సంఘం ఎలా ఉన్నది? దీని గురించి దేవుడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటో మనం ఈ సంఘం గురించి వినాలి. ఈ సంఘాల గురించి మనకు ఎందుకు అని అంటే, అసలు సంఘం ఎలా ఉండాలో మనకు తెలియాలి. కుటుంబం అంటే మనకు తెలుసు, తల్లి ఎలా ఉంటుంది, తండ్రి ఎలా ఉంటాడు, పిల్లలు ఎలా ఉంటాడు. కుటుంబం అంటే దాని వివరణ మనకు తెలుసు, చెప్పక్కర్లే. మరి కుటుంబం ఎలా ఉన్నప్పుడు సంఘాలు ఎలా ఉండాలో మనకు తెలియాలి. 7 సంఘములు అనగానే అలాంటి సంఘాలని కాదు, వేరు సంఘాలని కాదు. 7 సంఘాలలో, సార్వత్రిక సంఘాలలో ఉన్నటువంటి అర్హతలు. ఇప్పుడు సంఘం ఎలాంటి అర్హత కలిగి ఉండాలి అనేటువంటి పాఠం అన్నమాట. తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుసు, చెప్పక్కర్లే. తల్లిగా నీవు ఎలా ఉండాలో నీ గుణగణాలు ఏంటంటే చెప్పక్కర్లే. ఒక భార్య బంధము, ఒక భర్త బంధము, మీరు ఎలా ఉండాలో వారికి నేర్పక్కర్లేదు, చెప్పవలసిన లేదు. మరి సంఘం ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఈ ఆత్మీయ జీవితానికి, పరలోకానికి సిద్ధపాటు. ఇక అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం కనుక ఒకసారి మరలా గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగింది. ఎందుకంటే డెమేత్రి అయినటువంటి ఒక కంసాలి, ఆ కంసాలు ఏంటో, ఆ కులం ఏంటో, ఆ గొడవ ఏంటో పక్కన పెట్టండి. మీకు ఎప్పుడు చెప్తాను, క్రైస్తవుడికి కులం లేదు, అసలు మనిషికి కులం లేదు. ఇంకో విషయం చెప్పండి, అసలు ఆ మనిషికి ఇంటి పేరే లేదు. ఎప్పుడైనా చెప్తాను, మనిషికి ఇంటి పేరు లేదు. కొన్ని ఇంటి పేర్లు చెప్పండి, కుక్కలా, పందులోళ్ళు, కప్పలోళ్ళు, కాకోళ్ళు, గాడిదోళ్ళు, ఇంకా చెప్పడమ్మా ఇంటి పేరు. కొన్ని పేర్లు గొర్రెలోళ్ళు, ఆకులోళ్ళు, చెట్లోళ్ళు, చేపలోళ్ళు, చీపులోళ్ళు, చేపల కీర్తన చేపలు ఎక్కువ తింటున్నాడు. అది గొడవ. ఇంటి పేరు చాలా ఉన్నాయి కదా. అసలు మనిషికి ఇంటి పేరే లేదు, కులమే లేదు. మీరు అవక్కైపోతారు. తర్వాత మాట్లాడుకోండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కంసాల గొడవలో ఉన్నాం కాబట్టి ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుకున్నాం. కంసలే చెప్తున్నాడు. చదవండి. డెమేత్రి అనేటువంటి ఒక కంసాలి, అతని పేరు డెమేత్రి, అతను కంసాలి. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ యొక్క వ్యాపారం ఏంటి అంటే, వారు అర్తెమీదేవికి వెండి గుడిలు చేస్తున్నారు. వెండితో ఇప్పటికే రాజస్థాన్ వాళ్ళు ఆరాధించే దేవుడికి వెండి పీటలు ఉంటాయి. ఒకవేళ వెండి లేకపోతే వెండి సిల్వర్ కోటింగ్ పెట్టి అమ్ముతారు వాళ్ళు. ఇప్పటికే రాజస్థాన్లో ఎక్కువయ్యారు మన ఏరియాలో. వాళ్ళు దేవుడు కూర్చోబెట్టాలంటే
అది వెండి పీట అయి ఉండాలి. పీట, కుర్చీ. ఒకవేళ వెండి కొనలేదు అనుకోండి, సిల్వర్గా, వెండి అనగా సిల్వర్ కోటింగ్ పెట్టి ఆ పీట కూర్చోబెడతారు వాడి దేవుడు. ఎందుకు? గోల్డ్ కలర్ లేదంటే సిల్వర్ కలర్, వెండి. దేమేత్రి అన్నటువంటి ఇతడు, కంసాలి కలిగినటువంటి ఇతడు, వీళ్ళు చేసేటువంటి వృత్తి ఏంటంటే ఇదిగో బొమ్మలు చేసుకుంటున్నారు. బొమ్మల గురించి ఆల్రెడీ పోయిన వారం మీకు వివరించాను నేను. బొమ్మలు ఎందుకు? బిజినెస్, వ్యాపారం చేసుకుంటూ వీళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. అలా గడుపుతున్నటువంటి తరుణంలో పౌలు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. 25-28 వచ్చాడు త్వరగా. అయితే అక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, అయ్యలారా మీరు చేసే పని మంచిదే, మీ యొక్క జీవనోపాధి, మీ వృత్తి మంచిదే. ఏదో బొమ్మలు అమ్ముకుంటున్నారు, బొమ్మలు అమ్ముకుని బ్రతుకుతున్నారు, బాగుంది. అయితే చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఇదిగో ఎఫెసులో మాత్రమే కాక దాదాపు ఆసియా అందంతటా బహు జనమును ఒప్పించి గలిబిలి చేసి గందరగోళం చేసి మన దేవతైనటువంటి అర్తెమీ దేవికి అవమానము కలుగు చేశాడు. వాడు బ్రతకడానికి వీలులేదు. ఇలాంటి పౌలన్న ఈ పనికిమాలుడు మన ప్రాంతం ఎందుకు వచ్చాడు? వీడు క్రొత్త బోధ తీసుకొచ్చాడు, క్రొత్త దేవుడిని తీసుకొచ్చాడు, మన వ్యాపారాన్ని దెబ్బతీసేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, మన దేవుళ్ళను అవమానం కలుగు చేస్తున్నాడు. ఇలాంటి వాడు ఉండడానికి వీళ్ళు చంపేద్దామని చెప్పి రెచ్చగొట్టినట్టు ఈ అర్తి యొక్క దేవేంద్రుడు కంసాలి. కమాన్ రండి, మన క్యాస్ట్ కులం, మన వాళ్ళందరూ వచ్చేయండి, మన వృత్తి కలిగిన వాళ్ళందరూ వచ్చేయండి. ఇదిగో ఈ పౌలన్నా కూడా మనందరినీ సర్వనాశనం చేసేసాడు. వాడేదో క్రొత్త పద తీసుకుని వచ్చాడు. అతడు మొత్తం సర్వనాశనం చేసి మనందరినీ పతనావస్థకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అందరూ సిద్ధపడిపోండి. అందరూ ఒక తాటి మీద వచ్చేయండి. ఏమంటే కొలం లేదని జరిగింది అనుకోండి, కొలకోళ్ళు అందరూ చేస్తారు, మిగిలిన కొలవాళ్ళు రావడం. ఎందుకని? అది మన కులం కాదు కదా, అలా కొడుకు చేస్తారు. మాకెందుకు? మన కులం ఎందుకు చెప్పు, నేను దూకేస్తాను. క్రైస్తవులు కూడా అదే పరిస్థితి. ఇక్కడ జరిగింది అదే. ఇక ఈ సందర్భాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం ఇంకేమో మాట్లాడుతున్నాడు పౌలు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఎఫెసీ పట్టణంలోకి వెళ్ళి ఈ మాటలు చెప్పాడు, ఇదిగో అయ్యలారా చేతులతో చేయబడినది దేవుడు కాదు, దేవతలు కాదు, దయచేసి వాటిని వదిలిపెట్టేయండి, వాటి జోలికి వెళ్ళకండి అయ్యా. ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు ఆరాధించాలి అనగానే వ్యాపారం పోయింది. సువార్త చెప్పేస్తున్నాడు కదా. ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు మహావిగ్రహారాధనతో కూడుకున్నటువంటి మహాపట్టణం అది. గొప్ప బిజినెస్, బొమ్మల బిజినెస్ జరుగుతుంది. పోయిన వారం చెప్పాను మీకు. గౌరీపట్నం వెళ్ళామంటే ఏంటన్నా ప్రసాదం ఏంటి చెప్పండి. అసలు మీరు ఎప్పుడే వెళ్ళలేదండి అక్కడ చూస్తాను. గౌరీపట్నంలో ప్రసాదం ఏంటమ్మా? అక్కడ లడ్డు మన విజయవాడ గుణదల తల్లి పచ్చిగడ్డ, అక్కడ కూడా లడ్డు పులిహోరేనా? ఖర్జూరం పలహారం కదా. ఖర్జూరం మీ భాషలో మహామిచి. ఎప్పుడైనా ఖర్జూరం కొనకూడదు ఆవిడ. ఖర్జూరం చాలా మంచిది. ఓకే, విజయవాడ అమ్మా కొనుక్కోవాలా? అయ్యో ప్రసాదం ఫ్రీ కట్టాం కదా, ఫ్రీ కట్టరా అంటే లాస్ వచ్చేది. సరే కొనుక్కున్నారు. అయితే మన గౌరీపట్నంలో లడ్డు పులిహోర, విజయవాడలో అది బాగా చెప్పారు ఖర్జూరం. అంటే కొనుక్కోవడానికి వెళ్తున్నారు అక్కడికి. ఎంత అజ్ఞానం దశ అంటే నిజంగా కోపం వచ్చేది నాకు ఇలాంటి వాళ్ళు చూస్తే. లాస్ట్ గారు ఒక మొక్కుబడి ఉంటుందండి, కొంచెం ఒక గుణదాలు వచ్చేస్తామండి. మొక్కుబడా? ఎవరు చెప్పారు మొక్కుబడి? ఎవరు చెప్పారు నీకు మొక్కుబడి? అంటే పిచ్చి ఆలోచనలు, ఈ దరిద్రపు ఆలోచనలతోనే ఈరోజు దేవుణ్ణి ఆయాసపడి పెడుతున్నారు క్రైస్తవులు.
పులిహారనే లడ్డు తీసుకోవడానికి వెళ్ళాలా ఇప్పుడు లేవా స్వీట్లు? ఏమంటే ఏం ఆలోచన అండి, అంతా విగ్రహారాధనే. హైందవులు ఏం చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు కొబ్బరికాయలు పడతారు, కొబ్బరికాయలు పడతారు, అక్కడ పుల్లలు వెళ్తారు, ఇక్కడ పుల్లలు వెళ్తారు. సేమ్ తేడా ఏం లేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు మోకాళ్ళ మీద, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఇక ఎవరు చెప్పారు మోకాళ్ళ మీద నడవని? ఎంత దీన్ని ఏమన్నారు అంటే అజ్ఞానం అడిగి మనుషులు అంటారు. ఇలా ఊళ్ళో మనుషులు కాదు. వీళ్ళు అరణ్యంలో మా ఊరు పులి వచ్చింది, నేను పట్టుకుందామని వెళ్ళలేదు, నన్ను చూసి పారిపోయింది. గ్రూప్లో చూసారా? నిజంగా ఒరిజినల్ బెంగాల్ టైగర్ వేసేసాను నేను. గ్రూప్లో పెట్టేసాను నేను. పొద్దున్న 6 గంటలకే మన మనలో కూడా విశ్వాసం ఆయన ఫోన్ చేసేసాడు, రవి గారు అని, బిరుదు గారు రవి గారు. మాస్టర్ గారు పులి వచ్చేసిందన్న. బాబు ఎక్కడికి వచ్చేసిందన్న? ఇక్కడ మన అడుగులో ఉన్నా, నువ్వు చూసావు, నేను చూడలేదు, పాస్ట్ టైం చూశాడు అని ఆయన చెప్పాడట. ఆయన చేసినట్టే మరి ఇప్పుడు ఏం చేద్దాం, పట్టుకుందాం అన్నాను. పట్టుకోవడం కాలేదు బాబు, బాగా చెప్తాను, మీరు గ్రూప్లో పెడతాను. మొత్తం మీద ఎలాగైతే గ్రూప్లో మేము క్రియేట్ చేసాం పాంప్లెట్. చూసారమ్మా పులి? చూసారా? చూడలేము, చేద్దాం. అప్పరాలు చూడదా? మేము అందుకే గ్రూప్లోకి వెళ్ళిపోయి చూడకూడదానా? అందరం చూసారా? సెట్టం చూసేసిందా? రూతం వాళ్ళకి చెప్పలే లేదు. నిజంగా మంచి పాంప్లెట్ క్రియేట్ చేసేసారు, గ్రూప్లో పెట్టేశారు. గ్రూప్లో పెట్టేసరికి మొత్తం మీద అందరూ గ్రూపులో పెట్టామన్నాడు. గ్రూపులో పెట్టాడు పాస్టర్ గారు, మన విశ్వాసం కానీ తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది గేదలు కాసుకుంటారు, పొలాలు వెళ్తారు కదా అడవిలోకి, పొద్దున్న ఇస్తే అడవిలో ఉంటారంట మరలు కూడా వాళ్ళు అందరూ కూడా అనేసరి గ్రూపులో పెట్టేసారు. మంచి క్రియేట్ చేసేసారు, పెట్టేసాం. నేను ఒక ఆయన సరిగా 11 గంటలకు ఫోన్ చేసేసాడు, పాస్టర్ గారు పులి ఎక్కడ ఉన్నాడు, నా దగ్గర ఉన్నాను అంటే. ఏం లేదండి, గ్రూప్లో బాగా పెట్టారు, ఉంటాయి కూడా వెళ్దాం అనుకున్నాను, వెళ్ళొచ్చా అని చేసేదండి. ఆయన ఎక్కడే జంగారెడ్డి కూడా డాంగీ నగర్ గాంధీ గారెడ్డి, ఆయన డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. మీరు పాస్టర్ అన్నా? నేను పాస్టర్ అన్నాను. వెళ్ళొచ్చాను. రాకంటే రోడ్డు మీద దాచాం, పులి కట్టేసామన్నా. అయ్యి బాబాయ్ అయితే రానండి అన్నాడు. మళ్ళీ ఇంకో ఆయన ఫోన్ చేశాడు, ఏమండి పాంప్లెట్ బాగానే పెట్టారు కానీ చూసారా పులి అంటే ఎంతమంది స్పందించేశారు? నేను 2-3 ఫోన్ చేశారు, ఏమంటే పాంప్లెట్ బాగానే పెట్టారు కానీ ఇంతకీ పులి కనపడితే ఎవరికి ఫోన్ చేయరు, నెంబర్ ఏది కనపడని. నాకే చేయాలి, మరి నెంబర్ అయితే నెంబర్ లేదు. పులి అనగానే భయమా చెప్పొట్టేనండి. పులి అనగానే ఓ స్పందించేసారు, నేను గ్రూపులో పెట్టగారు ఫోన్లు చేసేసారు. మన విశ్వాసం ఒక్కరు చేయలేదు. ఎందుకంటే పులి అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. అసలు భయమే లేదు. రాత్రి ఎంతమంది వచ్చారో గుడి నిండిపోయింది. సంతోషం, వండర్ఫుల్ మెసేజ్. రాత్రి దిమ్మ తిరిగిపోతాను, మామూలు ఉండదు. ఇంకా అంటే ఎక్కడి నుంచో రావాలండి మేము. రాకపోతే ఏం చేస్తా, రావాలి నెలకోసారి. ఎవరు పనులు వాళ్ళకి, ఎవరు బీసీ వాళ్ళకి. పులికి భయపడతలేదు మనోళ్ళు, దేవుడికి ఇంకెన్ని పుల్లు అంటే మాత్రం ఉపకారం ఏమన్నా గ్రూప్లో అనుకున్నాను. మన ఊళ్ళకి ఇంకా పులి అంటే తాగలేదన్నమాట. బయట వాళ్ళు 2-3 చేసేసారు. సరే ఆ పులి కూడా వదిలేదు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం టైం అయిపోయింది. 32వ వచనం. మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడి ఎడలా నాకు లాభమేమి? ఏమంటే పౌలు గారు ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎఫెసులో ఎవరితో పోరాడాడట? అసలు ఎఫెసులో పోరాడవలసినటువంటి అవసరం ఈయనకేంటి? పౌలు గారు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆ ఎఫెసి పట్టణంతో ఆడతాం ఈయన కూడా ఏంటి? ఆయన ఇల్లంటున్నాడు, అయ్యా అయ్యలారా మీరు చేసే పనులు బాగాలేదు. మీరు ఎప్పుడైనా చెప్పారా మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ ఇరుగుపొరుగు కానీ, మీ గ్రామానికి కానీ ఏం చెప్పారా? మాకెందుకు వంట చచ్చిపోతే ఎవరు కావాలి? నేను బతుకున్నాను చాలంతే, నేను క్షేమంగా ఉన్నాను చాలంతే.
నా కుటుంబం బాగుంటే చాలంతే. ఎవరైనా చెప్పారా మీరు? ఎవరికైనా చెప్పరా? దేవుడు అంటే భయం ఉంటే భక్తి ఉంటే చెప్తారు. ఈ రెండూ లేనప్పుడు ఏం చెప్పరో ఎవరికి చెప్పరో రారు. అదే మాట గుర్తులేదు. పౌలు అంటున్నాడు, మీరు చేసే పనులు బాగాలేదు. మీరంటే చేతులతో చేసుకుంటారంటే విగ్రహాలు కదా, బొమ్మలు కదా, అది దేవుడు కాదయ్యా అనగానే కోపం వచ్చేసింది. ఈ పౌలు మన వ్యాపారాన్ని పాడు చేశాడు కనుక ఈ పౌలుని చంపేయాలనుకున్నారంటే దొమ్మిగా వచ్చేసరికి ఆ సందర్భంలో మనం తరం చదువుకున్న టైం అవుతుంది కనుక ఇక్కడ ఆయన పౌలు గారు ఎవరు మాట్లాడుతున్నాడో ఇది చదివే ముందు ఇంకోటి చదువుకొని ముందుకెళ్దాం. మనం 20 అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 17 వచనం ఏమో చూద్దాం. 17 అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 17 వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపించాడు. సంఘముల పెద్దలను పిలిపించాడు. వారితో ఇట్లా అన్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకుని దినము నుండి ఎల్లకాలము నేను ఎలా నడుచుకున్నాను. అక్కడ ఎఫెసులో అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నారండి, కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నారు. 27కి వెళ్ళిపోండి. 27 వచ్చింది. మీకు తెలపకుండా నేనేమి దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు అందరూ కూర్చుని మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘాలలో క్రూరమైన తోడులు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, తప్పుడు బోధలు చేస్తారు. జాగ్రత్త. నేను ఉంటుండగానే మీరు వాక్యం నేర్చుకోండి. నేను ఉంటుండగానే మీరు సత్యాన్ని తెలుసుకోండి. పౌలు గారు చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తలు చెబుతున్నాడు సంఘాలకు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు బోధలు చేసేవారు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసారు. వారు మందను కనికరించరు. ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఒక సంఘం గురించి, ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? నేను మృగములతో పోరాడినను నాకు లాభం ఏంటి? పులి వచ్చేసిందండి. అది పులి మరుగుడు అడవిలో నుంచి అలాగా తాడుగా అలాగ వెళ్ళిపోయింది. అది లేదు. నిన్నంతా పోలీస్ బలగాలు, ఫారెస్ట్ వాళ్ళు, డ్రోన్లు, క్రెయిన్లు అయినాయి, బోన్లు తెచ్చేసి నన్నంతా రోడ్డు మీద రాశారు. ఆ పాఠం గుడి దగ్గర అది ఎక్కడ ఉన్నది? అది ఒక్క తిరిగినట్టు తిరిగి చోట ఉన్నది. అది పులికి పాలు నిలబడదు ఏమంటే అలా తిరుగుతూ ఉంటుంది. అలాగే అందరం చంపాక చంపదు. దానికి చంపడం, వేటాడటం ఇష్టం. ఒక ఆవులు కానీ 2 ఆవులు ఆల్రెడీ అక్కడ ఎవరు కోయిలగూడెం దగ్గర దెప్పగలిపోవాడు చంపేసేసి ఏం చేస్తుంటే ఏదో కొద్దిగా తినేసి పాడు చేసి పోతుంది అంతే. పులుకున్నటువంటి గుణం ఏంటంటే దానికి వేటాడటం ఇష్టం. బ్రతుకున్న వాటిని వేటాడటం ఇష్టం దానికి. అలా పోతుంది, ఉండదు. నేను మృగములతో పోరాడుచున్నాను అంటున్నాడు. మృగములతో పోరాడితే లాభం ఏంటి? కొన్ని 15లో ఇప్పుడు పులి ఉందండి. ఇప్పుడు పులి వచ్చింది. ఇప్పుడు ఇదిగో నా సంగతి ఏంటో చూడండి, నేను పులితో పోరాటం చేస్తానని చెప్పి ఎదురుకుండా పులితో గొడవ పెట్టాడు అనుకోండి, ఉపకారం ఏముందండి? కాసేపు చప్పట్లు పడతారు, బల్లే 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 పోరాడు. తర్వాత ఒక్క పని చేసి సీరేసిందని అక్కడ పడిపోతాడు. అయిపోయిందిగా. నేను సింహములతో పోరాడుతున్నాను. సింహంతో పోరాడుతూ లాభం ఏంటి? నేను ఎలుగుబంటితో పోరాడుతున్నాను. చీరేస్తాయి, పంజాలతో చీరేస్తాయి. ఒక్క దెబ్బ కొట్టిందంటే మనిషి పడిపోతాడు. నేను సింహాలతో, పులులతో, ఎలుగుబంటులతో, క్రూరమృగములతో, ఎలుగులతో పోరాడుతున్నాను. లాభం ఏంటి? మరి ఎవరితో పోరాడాలి? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సమాజమా, ఓ సంఘమా, నువ్వు పోరాడవలసింది ఎవరితో? నువ్వు ఎవరి కోసం ప్రయాసపడాలి? రాత్రి విన్నాం, ప్రభునందు ప్రయాసకు ఫలం ఏమిటి? ఫలం ఏంటి? ఫలితం ఏంటి? ఏముంది ఫలితం? ఏమీ లేదు. ఆగమంచు కూర్చోవడం, వెళ్ళిపోవడం, అదే ఫలితం. అద్భుతమైనటువంటి సందేశం. ఎన్నో ప్రసంగాలు వెంటన్నా వదిలేస్తున్నాం. గాలికి సేవలో చేసేది. క్రియలు లేవు, మార్పు లేదు, పవర్ లేదు, స్పందన లేదు, శ్రమ లేదు, ఇబ్బంది లేదు, బాధ లేదు, ఏమీ లేదు.
ఎవరితో పోరాడితే లాభం ఏంటంటే అవి జంతువులు అవి నోరు లేనివి, వాటిపై అవి నన్ను చంపేస్తే మరి అవి తిరగబడతాయి. నోరు లేని జీవులు కదా, మృగం అయితే అది ఏ జంతువు అయితే ప్రయోజనం, నోరు లేనివి. పోరాడడం మంచిదే, పులిని చంపేసాం, దావీదు గారు అలా చంపేశాడు. సింహాన్ని సింహాన్ని చంపేశాడు, దావీదు చంపిన సింహాన్ని. అలాగే అందరూ చంపేశారు. లాభం దావీదు గారిని చంపేశాడు. పరిశుద్ధాత్మ శక్తి ఉంది కనుక, పరిశుద్ధ దేవుడు తోడున్నాడు కనుక చంపేశాడు. ఇప్పుడు మనం చంపేద్దామా? అసలు పులి వస్తుందంటేనే ఇంట్లో నుంచి బయటకు తలుపులే చేసుకుంది. పులి పక్కన అట్టుండే దోసపో పెంపలు వచ్చిందంటే అసలు ఏం చేస్తాం? ఆకాశ గొంగల పులికి ఎక్కిందంటే ధైర్యశాలులు మనం. పౌలు అంటున్నాడు, నేను మృగములతో పోరాడితే లాభం. మరి ఎవరితో పోరాడాలి? మనుషులతో పోరాడాలి. నువ్వు ప్రభువుని నమ్మావా? రక్షణ పొందావా? దేవుడి సన్నిధికి వెళుతున్నావా? పరలోకం అంటే తెలుసా? పాతాళం అంటే తెలుసా? నువ్వు ప్రభు నమ్మకమ్మా, నీకు పెళ్ళి అయిపోతాయి. ప్రభు నమ్మకమ్మా, నీకు కాసు ప్రకారం కొంటా. ప్రభు నమ్మకమ్మా, నీకు పొలం వస్తుంది. ఇలాంటి పనికిమాలిన ప్రసంగాలు, మాటలు చెప్పొద్దు, వినొద్దు. బైబిల్ లేవయ్యి. శరీర సంబంధమైన బోధన చేయొద్దు. బోధలు వినకండి, వాటికి చోటు ఇవ్వకండి. మీరు ఏదేదో పెడుతున్నారు స్టేటస్లోని, గ్రూపుల్లోని, అక్కడ ఇక్కడ అనుకూలంగా ఉన్న వచ్చినారు. బైబిల్ ఏం చెప్పింది? పరిచయం ఉంది. నువ్వు ఇంటి దగ్గర కూర్చుని దేవానికి స్వాత్రం నా దాత్రం అంటే పని లేదు, పని చేయాలి. పని చేయమంది. బైబిల్ చెప్పిన నిర్వచనం ఒకటే, నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి, శ్రమ పొందాలి. ఏంటా శ్రమ? ఏబేసి సంఘం ఏం చేసింది? మృగములతో పోరాడితే లాభం ఏంటంటే, మరి ఎవరితో పోరాడవయ్యా పౌలు అంటే? ఏబేసు పట్టణస్తులతో పోరాడాడు. వాళ్ళు ఎవరు? మనుషులు. మరి మనుషులు మృగాలను ఎందుకంటున్నావు? మృగాలే. మనుషులు మృగాలు ఎందుకయ్యారయ్యా? 12 ఏళ్ల పిల్లను హోటల్స్ కు అమ్మేసి 40 మంది రేప్ చేసి చంపినటువంటి పనికి మన దరిద్రులు ఏమంటారు? మృగాలు అంటారు. 19 ఏళ్ల స్టూడెంట్, రాత్రి చెప్పాను మీకు, రాత్రి వాక్యంలో చెప్పాను మీకు, 19 ఏళ్ల బాలికను ప్రేమించాలని నమ్మించి ఎక్కడో కొండలోనికి తీసుకుని వెళ్ళి ఒక 5 రేప్ చేసి చంపేస్తే వాళ్ళని ఏమంటారు? మృగాలు అంటారు. మృగాలు అంటారు. వ్యభిచారులు ఏమంటారు? మృగాలు అంటారు. దొంగలను ఏమంటారు? మృగాలు అంటారు. నువ్వు వాళ్ళతో పోరాడాలి. సింహాల పుల్లి ఏం చేస్తా అయ్యింది దాంతో ఆ బతుకే బతుకుతే. జీవరాశులు నోరులేని జీవులు ఆడితో మాట్లాడేంటి? నువ్వు మనుషులతో పోరాడాలి. ఉందా పోరాడటం? పౌలు గారు పోరాడాడు. తెలియబడిన దేవుడిని మీరు ఏం చేస్తున్నారు? మీకు తెలియబడిన దేవుడిని రాసుకున్నారే, ఆ దేవుడు ఎవరో నేను చెబుతాను కమాన్ అన్నాడు. ఎబేసి పట్టణానికి వెళ్ళి మహావిగ్రహారాధనతో నింపబడినటువంటి మహాపట్టణం ఎబేసి పట్టణం. ఎబేసు సంఘాన్ని కట్టాడండి పౌలు. ఆ విగ్రహారాధన కలిగిన పేరు కలిగిన అర్తిమీ దేవికి, మహాదేవుడి పేరు కలిగినటువంటి జాతరలు జరుగుతున్నటువంటి మహా ఊరిలో, మహాపట్టణంలో సంఘాన్ని కట్టాడు. నీకున్నా దమ్ము? ఉందా నీకు పోరాటం? ఇంట్లో వాళ్ళకే చెప్పం. ఇంట్లో వాళ్ళనే బాగుపరుచుకోలేరు. అమ్మా మనం చేసేది కరెక్ట్ కాదు, మందులు వెళ్తానండమ్మా, అందరూ వెళ్తానండమ్మా అని చెప్పి ఇంట్లో వాళ్ళకే చెప్పం. ఇంక పక్క వాళ్ళకే చెప్తాం, ఊళ్ళో వాళ్ళకే చెప్తాం. సేమ్ మళ్ళీ ఫ్రెండ్షిప్ డే అంట, ఏనాడు మందులని తీసినాం. మనకి ఫ్రెండ్ అంటూ ఉంటే, స్నేహితుడు అంటూ ఉంటుంది. యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు ఉండకూడదు. మనలో చెప్తున్నాను, దేవుడిచ్చిన స్టేట్మెంట్ అదే. అబ్రహాము నా కుమారుడు, ఎలా ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి, నా స్నేహితుడు. దావీదు నా హృదయానుసరుడు, నా హృదయాన్ని గెలుచుకున్నవాడు, నా స్నేహితుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా స్నేహితుడు. నువ్వు ప్రభువుకి స్నేహితుడుగా, స్నేహితురాలుగా మారాలి. ఈ దౌర్భాగ్యమైన ఈ లోకంలో నీకెవరు స్నేహితులు ఉండడానికి వీల్లేదా?
బైబిల్ ఒప్పుకోదు. భూమి మీద ఎవరు మంచివారు లేరు. రాత్రి విన్నారు మీరు, ఎవరు లేరు. తల్లి చెల్లి పిల్ల ఎవరు లేరండి, ఆడ మగ లేరండి, ఎవరు మంచివారు లేరు భూమి మీద. ఈ దేవుడే నీకు దిక్కవ్వాలి. నీకు స్నేహితుడు అవ్వాలంటే నీ ప్రభువు నీకు స్నేహితుడు అవ్వాలి, ప్రాణ స్నేహితుడు అవ్వాలి. ఆయన కోసం ప్రయాసపడు. నువ్వు ఆయన కోసం 10 మంది దగ్గర చెప్పు. ఒక 10 ఆత్మలను 4 ఆత్మలను రక్షించు. వారి కోసం ప్రయాసపడు. అది స్నేహం. ఎందుకు దిక్కుమాలి స్నేహాలు చెప్పండి ఈ లోకంలో? ఎవడు స్నేహితుడు చెప్పండి? ఏ స్త్రీ స్నేహితురాలు చెప్పండి? అవసరాలకు వాడుకునేవాడు స్నేహితులా? అది స్నేహం కాదది. అపోస్తుల కార్యములు 23 మృగములతో పోరాడాడు పౌలు. వాళ్ళందరినీ ఎందరినో మార్చేశాడండి దేవుడి మాటలు చెప్పి. ఎలాంటి వారు వాళ్ళు? ఏపీసీ సంఘస్థులు. ఆ ఏపీసీ పట్టణంలో విగ్రహారాధకులు. వాళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోయి పౌలు గారు ఏం చేశారు చూడండి. వాడు ఎలాంటి మృగపు తత్వం వాళ్ళకి వెళ్ళిపోయారు చూడండి. ఎందుకు మృగాలు అంటున్నాడు పౌలు? ఎవరైనా మృగం అంటే ఊరుకుంటారా? మృగాలు అంటున్నాడంటే నేను మృగములతో పోరాడితే లాభం ఏంటి? ఎవరు మృగాలు? ఎపేసి పట్టణంలో ఉన్నటువంటి వారు మృగతత్వం కలిగినటువంటి వారు. మృగాలంటే మానవత్వం లేనటువంటి వారు, దైవత్వం లేనటువంటి వారు, మృగతత్వం కలిగినటువంటి వారు. ఎస్ 23వ అధ్యాయం అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 12వ వచనం. టైం అయిపోయింది. 12వ వచనం. ఉదయమైనప్పుడు యూదులు కట్టగట్టి తాము పౌలును చంపేసే వరకు అన్నపానములు తీసుకోరా. అప్పుడప్పుడు మరక ఉంటాడు శత్రువులు. ఎవరైనా ఏదనంటే వాళ్ళకి దాని కత్తిగడేస్తాం. ఇదిగో నిన్ను చంపేసే వరకు, నీ కుటుంబం సర్వనాశనం చేసే వరకు నేను దగ్గర రమ్మన్నారు. ఆహా, ఏ డైలాగ్ అండి! ఎలాగైనా నీ కుటుంబాన్ని పాడు చేసే వరకు నేను దగ్గర రమ్మను. అన్నం తిన్నాను, గడ్డి తిను. ఏంటి మనుషులేంటి? ఏంటి మాట్లాడే మనుషులేంటి? ఈ మృగతత్వం కలిగిన మనుషులేంటి? ఏం తింటున్నారు వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? పౌలును చంపేంత వరకు అన్నం తిన్నాం, నీళ్లు త్రాగం, ఏవే తిన్నాం. అప్పుడు ఏం చేస్తావు? ఏం చేశాడు పౌలు? ఏం చేశాడు? అవి దేవుళ్ళు కాదని చెప్పాడంటే తప్పేంటి? తప్పేం చెప్పాడండి? ఇప్పుడు చెప్పకూడదు సుమా. పౌలు దీనికోసం మీకు మళ్ళీ చెప్పాలి. ఏదైనా కార్యక్రమాలు ఉంటే చెప్పడానికి బాగుంటుంది. ఏమంటే సందేశాలు ఇప్పుడు చెప్పడానికి మీకు అధికారం లేదు, మాకు అధికారం లేదు. ఆ అపోస్తలులకు ఇచ్చాడు, ప్రవక్తలకు ఇచ్చాడు. వారు హెచ్చరించాలి, వారు గద్దించాలి. అక్కడ ఎక్కడో ద్వితీయోపదేశకాండంలో ఉన్నది, యెహోషువలో ఉన్నటువంటి తీసుకుని వచ్చి రోజు పాస్టర్లు బట్టి మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడు మంచోడు కాదు తొక్క తీసేస్తాను. అలా చెప్పకూడదు. అధికారం మనకు లేదు. క్రొత్త నిబంధన వచ్చేసరికి నువ్వు దేవుని గురించే చెప్పాలి. ఇతర మతాల గురించి కానీ, కులాల గురించి కానీ, ఇతర దేవుడి గురించి మాట్లాడడానికి అర్హత లేదేమలేదు మనకు దేవుడు. ఆ పోస్టులు ఇచ్చాడు. ఇప్పుడు మనం అనకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? నీ తండ్రి, నీ ప్రభు ప్రేమను చూపించి నీ క్రియలలో అనేకులను మార్చాలి ప్రభు దగ్గరికి. వాళ్ళు ఏం చేశారు చూడండి, చూడండి. ఉదయమైనప్పుడు అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 12వ వచనం. యూదులు కట్టుకట్టి అక్కడ ఎబేసి పట్టణంలో ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే, ఈ యూదుల పరిస్థితి అయితే, వాళ్ళు కట్టి పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకోమని చెప్పి ఒట్టు పెట్టుకున్నారట. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే. ఏమంటే 40 మంది ఒక మనిషిని చంపాలంటే చాలా ఈజీ కదా. పౌలుని టార్గెట్ చేశారు. పౌలుని, అపోస్తలుడైన పౌలుని బ్రతకడానికి వీలు లేదు. ఇలాంటి తోడు ఈ మన ప్రాంతంలో, మన ఊరిలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మత ప్రచారం చేస్తున్నాడు, అందరి మనసులను పాడు చేస్తున్నాడు, గలిబిలి చేస్తున్నాడు, కొత్త దేవుడిని తీసుకొచ్చాడు, కొత్త బోధన తీసుకొచ్చాడు. ఇలాంటి తోడు ఉండడానికి వీలేదు. చంపేద్దాం. పౌలు బ్రతకడానికి వీలేదు. 40 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారట. ఎక్కువ మంది కుట్రమనేసారు. పౌలు ఎక్కడ కనపడతాడో ఒక్క పొడికి చచ్చిపోవాలి. ఏం చేశాడు? ఏం చేయలేదు. గద్దించాడు, హెచ్చరించాడు, సరిచేశాడు. దేవుడు చేసింది అదేగా, దేవుడు చెయ్యమన్నది అదేగా, సేవకుడికి చెప్పమన్నది అదేగా, బైబిల్లో రాసింది అదేగా. మనుషులకు హెచ్చరికలు నచ్చదు.
మనుషులకు గద్దెంపు నచ్చదు, లోబడి ఆలోచన ఉండదండి మనుషులకు ఎక్కువ శాతం. ఆ పట్టణం పరిస్థితి అదే. ఇంకేం చేశారు చూడండి మొత్తం. కాబట్టి వారు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు వచ్చి మేము పౌలుని చంపాలనుకుంటున్నామయ్యా, కాబట్టి మీరు మహాసభతో కలిసి నెక్స్ట్ 21 వచ్చిన వెళ్ళిపోండి. 21 వచ్చిన సమ్మతింపవద్దు. వారిలో సేమ్ మాట 12, 21లో సేమ్ మాట కనపడుతుంది, కానీ వేరు వేరు సందర్భాలు ఇవి. 40 కంటే ఎక్కువ మంది అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతనిని చంప వరకు అన్నపానములు పుచ్చుకొనమని యశ్వాంత. నాకు టైం లేదు, అన్నపానములను పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారు. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? నెక్స్ట్ వారం మాట్లాడుకున్నాం. ఎఫెసు సంఘం మీద దేవుడు ఇచ్చినటువంటి మోపిన తప్పేంటో వచ్చేవారు మాట్లాడుకున్నాం. దొంగ అపోస్తులు అంటున్నారు. అపోస్తులు నేటి కాలంలో అపోస్తులు లేరు. అపోస్తులను ఎవరైనా పేరు పెట్టుకుంటే దొంగ అని రాసుకోండి. రెవరెండ్ అని ఎవరైనా పేరు పెట్టుకుంటే దొంగ అని రాసుకోండి. బిషప్ ఒకటే ఉంది, అది ఎవరంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఒక గుర్తింపు. ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాలు సేవానుభవం కలిగినటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి చిన్న గుర్తింపు బిషప్. అంతకు మించి ఏమీ లేదు. నేను అపోస్తులుడు అన్నాడా వాడు దొంగ. నేను రెవరెండ్ 22-72 అన్నాడా వాడు దొంగ. వాడి వాక్యం తెలియదు, రాసేసుకోండి. బైబుల్ అండి బోధ. పై సంగతులను శరీర సంబంధమైన బోధ వింటే చెడిపోతుంది సమాజం, సంఘం. దేవుడు ఇప్పుడు బైబుల్ బోధ, ఇది బోధ. బాధపడాలి బోధకి, అప్పుడు బోధ ఎక్కుతుంది. బాధ లేకపోతే బోధపడదండి. బోధ ఎఫెసు సంఘం మీద దేవుడు ప్రభు ఒక తప్పు మోపాడు. సంఘం అంతా బాగానే ఉంది, ఎఫెసు సంఘం అంతా బాగానే ఉంది. దానికోసం అపోస్తలుడైన పౌలు పోరాటం చేసి గొప్ప సంఘాన్ని కట్టాడు, పత్రికలు పంపించాడు, పోరాడాడు. వారు దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నప్పటికీ, తిరుగుబాటు చేసినప్పటికీ, ఈడ్చుకుని వెళ్ళి కొట్టినప్పటికీ, శరసాలలో వేసినప్పటికీ వారితో పోరాడాడు, వదిలిపెట్టలేదండి. మనమేం చేస్తున్నాం? వదిలేస్తున్నావా? మనకెందుకు లేనుకుంటున్నామా? చాలా తప్పది. నిన్ను దేవుడు పిలిచాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడు, నేను స్తంభముగా చూడాలనుకుంటున్నాడు, ఒక దూతగా చూడాలనుకుంటున్నాడు, ఒక స్టార్గా చూడాలనుకుంటున్నాడు. నేనేం చేస్తున్నావు? సంగమా నిద్రపోతున్నారా? చలారిపోతున్నారా? బలహీనమవుతున్నారా? దేవుడు సహించడు. ఎఫెసు సంఘ వివరణం కొద్దిగా విన్నాం. అసలు ఆ సంఘం మీద దేవుడు మోపిన తప్పేంటో నెక్స్ట్ వారం మాట్లాడుకున్నప్పుడు అర్థం చేసుకున్నాం. టైం అయిపోయింది. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవ, సంఘం యొక్క విలువేంటో మీ లేఖనాలు, ప్రకటన గ్రంథ వివరణలో మీరు బోధిస్తున్నారు, బోధించారు, ప్రకటించమన్నారు, చెప్పమన్నారు. సంఘం అనగా చాలా విలువైనదని, సంఘానికి ఎంతో ఘనత ఉందని, ఎంతో విలువ ఉన్నదని, సంఘము దూతని, సంఘము నక్షత్రం అని, సంఘము స్తంభం అని, ఎంతో విలువ కలిగినటువంటి సంఘాన్ని గుర్తించి సంఘాన్ని ఘనపరుస్తూ గొప్ప చేస్తూ సంఘములో నిన్ను ఆరాధించి నీ నామాన్ని మహిమపరచగలిగే ధన్యతను సంఘానికి దయచేయమని చెప్పబడిన మాటలు ఫలింపరుచుకుని క్రీస్తు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.